హాయ్ నమస్తే బాలు జర్నీ వీడియోస్. ఈరోజు రామనారాయణ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఉన్న రామనారాయణ ఆలయం ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్మించిన 15 ఎకరాల విస్తీర్ణంలో గల ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక థీమ్ పార్క్. విల్లు మరియు బాణం ఆకారంలో ఉండే ఈ ఆలయం పట్టణం నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో కొరుకొండ రోడ్డుపై ఉంది. ఇందులో రామాయణాన్ని వర్ణించే క్లిష్టమైన శిల్పాలు, 30 నుంచి 60 అడుగుల హనుమాన్ విగ్రహం, ఒక వేద పాఠశాల మరియు ప్రతిరోజు సాయంత్రం లేజర్ షోలు ఉంటాయి. ప్రధాన లక్షణాలు మరియు ముఖ్యాంశాలు: ప్రత్యేకమైన డిజైన్. ఈ సముదాయం మొత్తం శ్రీరాముని ధనుస్సు బాణంలా కనిపించేలా రూపొందించబడింది. నేపథ్య అమరిక. ఇందులో శ్రీరాముని 12 సంవత్సరాల వనవాసానికి ప్రతీకగా 12 గోపురాలు ఉన్నాయి. ఆకర్షణలు: అందంగా తీర్చిదిద్దిన తోటలు, ఫౌంటైన్లు మరియు 30 నుంచి 60 అడుగుల హనుమంతుని విగ్రహం ఉన్నాయి. 72 ఘట్టాల శిల్పాలు. రామాయణంలోని బాలకాండ నుండి యుద్ధకాండ వరకు, రాముని జననం నుండి పట్టాభిషేకం వరకు 72 ముఖ్యమైన సన్నివేశాలను మనోహరమైన శిల్పాలుగా రూపొందించారు. సాంస్కృతిక అనుభవం. ఈ సముదాయంలో ఒక వేద పాఠశాల ఉంది మరియు ఇది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇక్కడ జరిగే లైటింగ్ మరియు లేజర్ షోల కోసం సాయంత్రం వేళల్లో పర్యాటకులను తరచుగా సందర్శిస్తుంటారు. స్థానం విజయనగరం పట్టణం నుండి సుమారు 6 కిలోమీటర్లు మరియు విశాఖపట్నం నుండి 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కొరుకొండ రోడ్డుపై ఉంది. సందర్శకుల సమాచారం. సందర్శించడానికి ఉత్తమ సమయం: లైటింగ్ మరియు 3D లేజర్ షోను ఆస్వాదించడానికి సాయంత్రాలు. స్థానం కొరుకొండ రోడ్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్. నిర్మించిన వారు ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఉన్న రామనారాయణం ఆలయం ఒక ప్రత్యేక సాయంకాల దీపాలంకరణ సమయంలో కనబడుతుంది. ఈ విశిష్టమైన ఆలయ సముదాయం శ్రీరాముని ధనుస్సు బాణం ఆకారంలో రూపొందించబడింది. ఇది 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది మరియు రామాయణాన్ని వర్ణించే 72 రాతి శిల్పాలను కలిగి ఉంది. ఈ ప్రదేశంలో 60 అడుగుల హనుమంతుని విగ్రహం మరియు ఒక ప్రత్యేక లేజర్ షో ఉన్నాయి. విశాఖపట్నం నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది ఈ ప్రాంతంలోని ఒక ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం.